హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కిచెన్ వాల్. ఈరోజు మరొక కొత్త వీడియోతో వచ్చేసాను. అదే పన్నీర్ మెజెస్టిక్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. రెస్టారెంట్ స్టైల్లో కాకుండా, బండి మీద అమ్మే స్ట్రీట్ ఫుడ్లో కాకుండా ఒక్కసారి నా స్టైల్లో చేసి చూడండి. ఈ పన్నీర్ మెజెస్టిక్స్ చాలా చాలా బాగుంటాయి. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా, టేస్ట్ ఎంతో బాగుంటుంది. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. స్టార్టర్ కింద చాలా బాగుంటుంది. లంచ్ టైంలో కానీ, డిన్నర్ టైంలో కానీ, ఈవినింగ్ స్నాక్స్గా కానీ. ఈ పన్నీర్ మెజెస్టిక్స్ని ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం నేను పన్నీర్ను 180 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఈ పన్నీర్ను మీకు ఎంత సైజులో కావాలో, ఈ పన్నీర్ మెజెస్టిక్స్ మీకు ఏ సైజులో కావాలో మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు. నేనైతే 2 అంగుళాల పొడవు సైజులో కట్ చేశాను. చూడండి, ఈ విధంగా. పన్నీర్ని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ పన్నీర్ పైన కోటింగ్ కోసం 4 టేబుల్ స్పూన్ల వరకు మైదా, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్. నేను 180 గ్రామ్స్కి చెప్తున్నాను. 180 గ్రామ్స్ పన్నీర్ తీసుకుంటే దానికి చెప్తున్నాను. కొద్దిగా సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీరా పొడి, హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా వాటర్ పోసుకుని పల్చగా జారుడు పిండిలా కలుపుకోవాలి. స్పూన్కి పిండి కోట్ అయ్యే విధంగా, పల్చగా కోట్ అయ్యే విధంగా మీరు కలుపుకోండి. చూపిస్తాను ఇప్పుడు చూడండి. మరీ తిక్కుగా కలుపుకోవద్దు. చూసారు కదా, పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. స్పూన్కి లైట్గా కోట్ అయ్యే విధంగా కలుపుకోవాలి. పన్నీర్ని మనం ఇందులో డిప్ చేసి ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి పైన కోటింగ్ అనేది తిక్కుగా ఉండకూడదు, పల్చగానే ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అందు మీద ఆయిల్ పెట్టుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని మంటను హై ఫ్లేమ్లో పెట్టి మనం కట్ చేసుకున్న పన్నీర్ను ఈ పిండిలో డిప్ చేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. పన్నీర్ కుక్ కావాల్సిన అవసరం లేదు కాబట్టి మనం హై ఫ్లేమ్లో పెట్టే వీటిని ఫ్రై చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుని వీటిని బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా మనం కట్ చేసుకున్న పన్నీర్ మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ మీద వేరొక బాండి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. లైట్గా వేసుకోండి ఆయిల్, ఎందుకంటే మనం ఆల్రెడీ పన్నీర్ను డీప్ ఫ్రై చేసాం కాబట్టి లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సాస్ ప్రిపేర్ చేస్తున్నాం. ఆయిల్లో కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకుని వాటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి మీ కారానికి తగినట్టు పొడవుగా చీల్చుకుని వేసుకోవాలి. అందులో వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగిన తర్వాత క్యారెట్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అక్కడక్కడ క్రంచీగా తగిలితే చాలా బాగుంటాయి. తర్వాత మీకు నచ్చితే ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా వేసుకోవచ్చు. మన
మనం తినేటప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. పెద్దగా వేసుకుంటే మీకు నచ్చితే వేసుకోండి, ఆనియన్ నచ్చేవాళ్ళు. క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. వీటిని లైట్గా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ చాట్ పౌడర్, చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇందులో 4-5 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. కొద్దిగా అజీనామోటో, టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి లైట్గా. ఈ స్టార్టర్స్ చేసుకునేటప్పుడు టేస్టింగ్ సాల్ట్ కంపల్సరీ. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో మీకు నచ్చితే ఒక గుప్పెడు వరకు జీడిపప్పును కూడా వేసుకోండి. వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది కంపల్సరీ వేయాలి. పెరుగు, గడ్డ పెరుగు, కమ్మటి పెరుగు ఒక 3-4 టేబుల్ స్పూన్లు వేసిన తర్వాత లైట్గా కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. లైట్గానే యాడ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ని. ఇప్పుడు ఇందులో వెనిగర్, ఒక ఫుల్ టీ స్పూన్ వరకు వెనిగర్ యాడ్ చేసుకోవాలి. లేదంటే దీని ప్లేస్లో లెమన్ వాటర్ని కూడా, లెమన్ అంటే ఒక నిమ్మకాయ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చివరిగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ స్టిక్స్ని ఇందులో వేసి కలుపుకోవాలి. ఈ సాస్ మొత్తాన్ని కూడా ఈ పన్నీర్ స్టిక్స్ పట్టించాలి. అంతే, పన్నీర్ మెజెస్టిక్స్ రెడీ అయిపోయాయి. కొంచెం ఓపిక్గా చేసుకుంటే ఈ పన్నీర్ మెజెస్టిక్ స్నాక్స్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీరు కనుక ఈ రెసిపీని ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ అనే గంట సింబల్ ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.